ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియోలో తిరుమల మొదటి దర్శనాలు ఎలా బుక్ చేసుకోవాలి, టిప్స్ ఏమిటి, ప్రాసెస్ ఎలా జరుగుతుంది అన్నది పూర్తిగా వివరంగా చెప్తాను. మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను తరచుగా టీటీడీ బుకింగ్స్ సంబంధించిన వీడియోలు చేస్తూ ఉంటాను. యూట్యూబ్లో ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మా ఛానల్లో వచ్చే అన్ని అప్డేట్ మీకు వెంటనే అందుతాయి. ఇప్పుడు నేను టీటీడీ అధికార వెబ్సైట్ను ఓపెన్ చేస్తున్నాను. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా మనం స్పెషల్ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, రూమ్స్ తదితర సేవలను బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిలిగ్రమ్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో సేవ, ఎలక్ట్రానిక్ డిప్, ఇంకా అంగ ప్రదక్షిణం, ఆర్జిత సేవ, ఆన్లైన్ సేవ వంటి ఆప్షన్లు ఉంటాయి. ముందుగా సేవ ఎలక్ట్రానిక్ డిప్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తరువాత సేవా ఎలక్ట్రానిక్ డిప్ను క్లిక్ చేసి వెయిటింగ్ టైం చూపిస్తుంది. ఆ సమయంలో స్క్రీన్ రీఫ్రెష్ చేయకూడదు, బ్యాక్కి వెళ్ళకూడదు, కొంత సమయం వెయిట్ చేయాలి. చాలామంది వచ్చే ముఖ్యమైన డౌట్ ఏమిటంటే, ఒక్కసారి సేవా ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఏదైనా సేవ సెలెక్ట్ అయితే మళ్ళీ వెంటనే అప్లై చేయలేరు. ఒకసారి మీరు ఏదైనా సేవ లక్కీగా సెలెక్ట్ అయితే తరువాత 180 రోజులు అంటే 6 నెలల వరకు మరొకసారి సేవ ఎలక్ట్రానిక్ డిప్ పాల్గొనే అవకాశం ఉండదు. ఉదాహరణకు ఈ నెలలో మీకు అర్చన సేవ సెలెక్ట్ అయితే తరువాత నెలలో మళ్ళీ అర్చన సేవ కానీ ఇతర సేవలు కానీ అప్లై చేయడం సాధ్యం కాదు. మొన్నటి వరకు ఈ సెలక్షన్లలో ఉన్న సేవకు కూడా మీరు బుక్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే 12 సంవత్సరాల లోపు పిల్లలను కొన్ని సేవలు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సుప్రభాతం మరియు అష్టదళ పాద పద్మారాధన వంటి సేవలకు పిల్లలను తీసుకుని వెళ్ళొచ్చు. అయితే ప్రతి సేవకు ఈ అవకాశం ఉండదు. టీటీడీ వారు కొన్ని ముఖ్యమైన రూల్స్ చెప్తున్నారు, వాటిని జాగ్రత్తగా చూడండి. మొదటిది, ఒక్కసారి సెలెక్ట్ అయితే మళ్ళీ 180 రోజులు అంటే 6 నెలల వరకు ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనే అవకాశం ఉండదు. రెండవది, ఎన్ఆర్ఐ భక్తులు తప్పనిసరిగా పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. భారతదేశంలో నివసించే వాళ్ళు ఆధార్ నెంబర్ ఇవ్వాలి. మీరు ఎన్ఆర్ఐ కాకపోయినా పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చినా సెలెక్షన్ వ్యాలిడ్ కాదు. అలాంటి సందర్భంలో దర్శనం అనుమతించరు. ఒక ఆధార్ నెంబర్తో ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి. చాలామంది ఒక మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తరువాత ఇంకో నెంబర్ మార్చి మళ్ళీ ఇతర పేర్లతో ప్రయత్నిస్తారు. కానీ ఆధార్ నెంబర్ ఒక్కసారి ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ అదే నెంబర్తో రిజిస్టర్ చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు కంటిన్యూపై క్లిక్ చేస్తే పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. అందులో ఈమెయిల్ అడ్రస్, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ వంటి వివరాలు ఇవ్వాలి. తరువాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 1 లేదా 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 సెలెక్ట్ చేస్తే 2 వ్యక్తుల వివరాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలామంది తెలియక ఒకరికి మాత్రమే సెలెక్ట్ చేస్తారు. తరువాత మా కుటుంబ సభ్యుని తీసుకుని వెళ్ళొచ్చా అని అడుగుతారు. కానీ ఇక్కడ ముందుగానే ఎంతమంది వెళ్తున్నారో ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వాల్సిన వివరాలు పేరు, వయసు, జెండర్, ఐడి ప్రూఫ్, ఆధార్ లేదా పాస్పోర్ట్ వివరాలు ఇవ్వాలి అండ్ ఐడి నెంబర్ రాయాలి. రెండో వ్యక్తికి కూడా ఇదే విధంగా వివరాలు ఇవ్వాలి. అన్ని వివరాలు పూర్తిగా ఇచ్చిన తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఇలా సేవా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ప్రస్తుతం సేవా టికెట్ ఛార్జ్ సుమారు 220 రూపాయలు ఉంటుంది. సేవా టైమింగ్స్ విషయానికి వస్తే ప్రతి సేవకు రిపోర్టింగ్ టైం వేరేగా ఉంటుంది. సాధారణంగా సేవ ప్రారంభానికి కొన్ని గంటల ముందే రిపోర్ట్ చేయాలి. ఉదాహరణకు సేవ ఉదయం 6 గంటలకి ఉంటే మీరు ఉదయం 3 గంటలకు రిపోర్టింగ్ చేయాల్సి రావచ్చు. కాబట్టి టికెట్ ఇచ్చిన తర్వాత రిపోర్టింగ్ టైం కూడా తప్పకుండా చెక్ చేసుకోండి. ఇక ఈ సేవలను ఒక వ్యక్తి మాత్రమే కాకుండా 2 వ్యక్తులు కలిసి బుక్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఎవరైనా 2 కలిసి వెళ్లేందుకు అవకాశం. కాబట్టి బుక్ చేసే సమయంలో నెంబర్ ఆఫ్ పర్సన్స్ను సరైన విధంగా సెలెక్ట్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. గుర్తుంచుకోండి, మీరు ఒక్కరైనా బుక్ చేసుకోవచ్చు, 2 కలిసి బుక్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి వెళ్ళడంతో ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు సేవ వివరాలు చూద్దాం. అర్చన సేవ టికెట్ ధర సుమారు 220 రూపాయలు ఉంటుంది. సేవ సమయం ఉదయం 4 గంటలకి ఉంటుంది. రిపోర్టింగ్ కోసం ముందుగానే వెళ్ళాలి. సాధారణంగా ఉదయం 3 గంటలకే లైన్లో ఉండాలి. అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్ ధర సుమారు 1250 రూపాయలు ఉంటుంది. సేవ ఉదయం 6 గంటలకు ఉన్నా రిపోర్టింగ్ మాత్రం ఉదయం 5 గంటలకే ఉంటుంది. అయితే పరిస్థితుల ఆధారంగా దర్శనం టైం మారవచ్చు. చాలా సందర్భాలలో భక్తులను ఉదయం 8 గంటల సమయంలో లోపలికి అనుమతిస్తారు. టికెట్పై ఇచ్చిన టైమింగ్స్ తప్పకుండా చెక్ చేసుకోండి.
సుప్రభాత సేవా టికెట్ ధర సుమారు 120 రూపాయలు. సేవా సమయం ఉదయం 3 గంటలకు. రిపోర్టింగ్ కోసం మీరు రాత్రి 2 గంటలకు లైన్లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ డేట్ సెలెక్షన్ చాలా ముఖ్యమైన విషయం. క్యాలెండర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు అన్ని డేట్స్ కనిపిస్తాయి. చాలామంది అన్ని డేట్స్ సెలెక్ట్ చేసి ఏదో ఒకటి వస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ మీరు ప్రత్యేకంగా ఏ తేదీలు కావాలో అవే సెలెక్ట్ చేయడం మంచిది. మీకు కొన్ని తేదీలు వెళ్ళడానికి వీలు కాకపోతే ఆ డేట్స్ని అన్క్లిక్ చేయండి. అలాగే ఏ సేవ కావాలో మీరు ఆ సేవను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు సుప్రభాతం వద్దనుకుంటే దాన్ని టిక్ చేయకండి. తోమాల సేవ కావాలంటే తోమాల మాత్రమే సెలెక్ట్ చేయండి. అర్చన కావాలంటే అర్చన మాత్రమే టిక్ చేయండి. అష్టదళ పాద పద్మారాధన కావాలంటే దానిని మాత్రమే సెలెక్ట్ చేయండి. ఇలా మీరు అవసరమైన సేవలను మాత్రమే ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ తోమాల సేవ మరియు అర్చన సేవలు సాధారణంగా మంగళవారం, బుధవారం, గురువారం రోజుల్లో ఉంటాయి. కొన్ని రోజులు టికెట్లు తక్కువగా రిలీజ్ చేస్తారు. కాబట్టి బుకింగ్ సమయంలో చాలా ఫాస్ట్గా ప్రయత్నించాలి. కొన్ని సందర్భాలలో ఈమెయిల్ అడ్రస్ మార్చి మళ్ళీ ప్రయత్నిస్తే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఇలా మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. మీకు సుప్రభాత్ సేవ సెలెక్ట్ అయినా లేదా ఇతర ఏ సేవలు సెలెక్ట్ అయినా రూమ్ బుకింగ్ మాత్రం సాధారణ భక్తులతో పాటు నిర్ణయించిన తేదీల్లోనే చేయాలి. అలాగే సుప్రభాత్ సేవతో పాటు 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు లేదా ఇతర దర్శనం టికెట్లు కూడా అవసరమైతే వేరేగా బుక్ చేసుకోవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సుప్రభాత్ సేవ మరియు కొన్ని ప్రత్యేక సేవలకు మాత్రమే ప్రత్యేక రిపోర్టింగ్ టైం ఇస్తారు. మిగిలిన సేవలకు సాధారణ విధానమే ఉంటుంది. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.